మనము నారీ శక్తి యాత్ర అన్నామండి. ఈ నారీ శక్తి యాత్రలో 3 రోజులకు సంబంధించిన యాత్ర. టోటల్‌గా 7 దేవాలయాలండి. ఓకే. సో 7 దేవాలయాలు వీళ్ళు 3 రోజుల్లో, అంటే పర్టిక్యులర్ మంత్ అని కాదు, వాళ్ళకి వీలైనప్పుడు సంవత్సరానికి ఒక్కసారి చేయగలిగితే చాలండి ఈ యాత్ర. వాళ్ళ లోపల ఉన్న ఇంటర్నల్ ఎనర్జీస్ని వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవడం అన్నమాట. సో దీనికి సంబంధించి ఫస్ట్ డే వీళ్ళు శక్తి యాక్టివేషన్ చేసుకునే రోజు, ఫస్ట్ రోజు వీళ్ళు ఏ గుడికి ఫస్ట్ యాత్ర మొదలు పెట్టాలి అంటే కామాక్షి అమ్మన్ టెంపుల్, కాంచీపురం, కంచిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి పొద్దున 6 నుంచి 8 గంటల లోపల దర్శనం చేసుకొని, అక్కడ వీళ్ళకి అవకాశం ఉంటే వీలైతే కుంకుమార్చన లేదా దీపం వెలిగించడం, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఓకే. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫస్ట్ శక్తి యాక్టివేషన్ అవుతుంది. ఆ కంచిలో అయిపోతానే తర్వాత రెండో టెంపుల్కి వచ్చేసరికి సమయపురం మరియమ్మ టెంపుల్ అండి. సో తిరుచి దగ్గర ఉంది. సో ఈ తిరుచి దగ్గరకి వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చేరేసరికి 1-1:30 అవుతుంది. సో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో అమ్మవారిని దర్శనం చేసుకొని, ఇక్కడ వీళ్ళైతే అర్చన చేయాలి. కానీ ముఖ్యంగా అర్చన చేయించలేకపోయినా నిమ్మకాయతో వెలిగించిన దీపాలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలండి. ఓకే. ఖచ్చితంగా అయితే ఆ నిమ్మకాయ దీపాలు అనేది వెలిగించడం అనేది కంపల్సరీ. ఆ తర్వాత అదే రోజు అక్కడి నుంచి వీళ్ళు అక్కడి నుంచి మీనాక్షి అమ్మన్ టెంపుల్ మదురైకి చేరేసరికి వీళ్ళకి 5:45-6 దగ్గర పూజలు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్యలో అమ్మవారిని దర్శించాలి. అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ వీళ్ళు కానీ కూర్చొని కుంకుమార్చన చేయించగలిగితే ఓకే, లేని పక్షంలో అక్కడ కూర్చొని లలితా సహస్రనామం ఒకసారి పఠించాలండి వీళ్ళు. ఓకే. సో పఠించిన తర్వాత ఆ ఫస్ట్ డే 3 టెంపుల్స్ కవర్ చేయాలి. 3వ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మదురైలో లలిత సహస్రనామం చేసుకున్న తర్వాత అక్కడ నిద్ర చేయాలండి. మదురై ఆ గుడి సమీపంలో ఎక్కడైనా ఏదైనా హోటల్లో కానీ వాళ్ళకి ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది. ఎందుకు పలానా పుణ్యక్షేత్రాల్లో నిద్ర చేయాలి అంటే